ఇది ఒంటె లాంటిది కానీ ఒంటె కాదు. హలో మామా, ఈ ఒంటె చరిత్ర తెలుసుకుందామా? ఈ ఒంటె ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నా చెప్పండి. మా వైబ్బాల కాడ నుండి వీళ్ళు తయారు చేస్తారు. మా పిల్లల తీసుకుపోయి హుసేన్ డౌన్లో దిగితే ఒక రౌండ్ తీసుకుపోయి అక్కడ నిలబెట్టుకొని మళ్ళీ అట్లా రౌండ్ తీసుకొని ఏట్లో నీళ్ళు తాగి మళ్ళీ తెచ్చి ఇడేస్తాం. సంవత్సరము 10వ రోజున షాదత్ రోజు జరిగేది. ఇది ఎవరికి అబ్జెక్షన్ లేదు, ఎవరికి మీద వేసేది లేదు, ఎవరు బీదలకు హాని చేసేది లేదు. డిపార్ట్మెంట్ కానీ మాకు ఎప్పటి నుండి సహకరిస్తుంది. ఇప్పుడు ఊర్లో తిరిగినాము కానీ మాకు ఎవరికి కానీ అంగళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఏం ఇది ఒక ఆనవాయితీ. ఇది పూర్వం దగ్గర ఇప్పుడు నాకు తెలిసిన కాడికి 30 సంవత్సరాలు ఆన ఉంది. వీళ్ళు నా కాలం నుండి మళ్ళీ వాళ్ళ నాయన కాలం మళ్ళీ వీళ్ళు తయారు చేసారు. అప్పటి నుండి వస్తూనే ఉంది. ఎవరికి కానీ అబ్జెక్షన్ లేదు, ఎవరికి కానీ ఇది లేదు. కన్ఫామ్ గా ఇది ఉంది. అంటే దీన్ని కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమేనా? ఎంటర్టైన్మెంట్, ప్రజలకు ఎంటర్టైన్మెంట్. ఒంటె కోసం అని ప్రజలు ఎంతో మంది ఆశగా ఇప్పుడు చూస్తుంటారు. మీరు రారి ఇప్పుడు వీడియో తీయరి మొత్తం ఎంటర్టైన్మెంట్ చూపిస్తాం మేము. ఎక్కడ లేదు డిస్ట్రిక్ట్ లో? డిస్ట్రిక్ట్ ఎక్కడ డిస్ట్రిక్ట్ లో కాదు, ప్రపంచంలో లేదు. ఎక్కడ లేదు, ప్రపంచంలోనే లేదు. లేదు. ఈ వంటకి మీరు ఏమవుతారు? యజమాని నేను. ఈ వంటకి మా అబ్బాల నుంచి వస్తుంది ఇది. ఈ వంట మెయింటెనెన్స్ మొత్తం మీరే? మొత్తం మేమే. ఇతను మేకప్ చేసినది నేనే. మా బ్యాచ్ మొత్తం వీళ్ళంతా హెల్ప్ చేశారు, మాకు చాలా సాయం చేశారు. ఈయన మా సీఎం పంక్, ఈయన వల్లే అంతా జరిగింది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.